ప్రకృతిని కాపాడండి, పంచదారలను రక్షించండి అంటూ అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం పంచదారలో అక్రమ గ్రావెల్ మైనింగ్ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్మ పోరాట సభ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజు విశ్వేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరయ్యారు. సభలో మాట్లాడిన నాయకులు పంచదార్ల ఫణిగిరి కొండల్లో జరుగుతోందని ఆరోపిస్తున్న అక్రమ గ్రావెల్ మైనింగ్ వల్ల ప్రకృతి సంపదలు, జలవనరులు, పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పంచదార్ల పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. అక్రమ గ్రావెల్ మైనింగ్ను వెంటనే అరికట్టి పంచదార్ల కొండను నాన్ మైనింగ్ జోన్గా ప్రకటించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్కడన్నా తప్పు జరిగితే వాళ్లే అక్రమ మైనింగ్ చేయడం. సాక్షాత్తు సీఎం రమేష్ గారు ఇక్కడ స్థానిక ఎంపీ, అనకాపల్లి ఎంపీగా ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేస్తే లక్షలాది మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎవరో ఇప్పుడు చూడలే కూడా. అలాంటి నాయకుడు ఇక్కడికి వచ్చి తన సొంత కంపెనీల మీద మైనింగ్ చేసి పంచదారల కొండల్ని తవ్వేశాడు. పంచదారలు 5 దారాలు పడతాయి నిత్యం. అంటే 365 రోజులు 24 గంటలు ఆ దారులు, పవిత్ర జలాలు వస్తాయి. అక్కడ స్నానం చేసి ఆలయం దగ్గర ఉన్న ఆ దారుల దగ్గర స్నానం చేసి ఆ పవిత్ర జలాల్ని సేవించి ఏదైనా అనారోగ్యాలు పోతాయనే నమ్మకం. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామిని సేవించుకుంటారనేది ఇక్కడ అందరూ చెప్తున్నారు. కార్తీక మాసం అయితే వేలాది మంది వస్తారు, రోజు వందల్లో వస్తారు అన్నమాట. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఈ ఆలయం ఉంది. అయినా సరే వీళ్ళ అవినీతి దాహానికి ఆర్కియాలజీ లేదు, దేవుడు లేదు, ఎవరిని పట్టించుకోరు. చివరికి అర్హర మహాదేవుడు శివుడు ఆయన ఆలయాన్ని కూడా విధ్వంసం చేసే విధంగా, పవిత్రతను దెబ్బతీసే విధంగా మైనింగ్ చేశారు. మా స్థానిక వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గారు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారు, అదేవిధంగా ఆయనతో పాటు బొడ్డెడి ప్రసాద్ గారు మా జిల్లా అధ్యక్షుడు, ఇంకా అమర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఇంతకుముందు వచ్చి ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, గత ఉద్యమంలాగా చేపట్టడం ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. మేము గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన ఒకటే చెప్పారు, మనం వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, ఎక్కడైతే గళం ఇప్పలేరో వాళ్ళ తరపున మనం నిలబడాలి. ఈ హిందూ ధర్మాన్ని, పవిత్ర ధర్మాన్ని కాపాడమే కాకుండా ఈ పర్యావరణాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా అక్రమ మైనింగ్ ఆపి దోపిడీని ఆపాల్సిన బాధ్యత ఉంది. మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా నిలబడండి అని చెప్పారు. అదేవిధంగా ఇవాళ పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో పంచదారుల కార్యక్రమానికి వచ్చాం. మేము వచ్చి ఇక్కడ చూస్తే ఆలయాన్ని ఎన్నాళ్ళు ఎందుకు దర్శనం చేసుకోలేదా అని బాధ అనిపించింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నాయకులందరికీ. నేను అంత పవిత్రమైన ఆలయం ఇక్కడ ఉందనే విషయం కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. కేవలం వీళ్ళ పాపం వల్ల ఇవాళ ఈ పుణ్యం ప్రజలకు దక్కే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక ఆలయం ఉందని దాన్ని వీళ్ళకి విధ్వంసం చేయబోయారని తెలిసింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఋషికొండలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంతకుముందున్న కాటేజీలు తీసి ఒక భవనాన్ని ప్రభుత్వం నిర్మాణం చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఋషులు తిరిగే ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పారు. మరి ఋషులు తిరిగే ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పిన మీరు సాక్షాత్తు ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్నే విధ్వంసం చేసే కార్యక్రమం. మరి ఎందుకు ఇక్కడ మీరు తవ్వుతున్నారు? రాక్షసులు ఏమైనా తిరుగుతున్నారు ఇక్కడ? ఇవాళ మేము నో మైనింగ్ జోన్ గా ప్రకటించమని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేశాం. మేము డిమాండ్ చేసినప్పుడు ఇప్పుడు నిన్నేం చెప్తున్నారు? వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ అని కాదు కానీ మేము ఆలోచిస్తున్నామంట. మీరు ఆలోచించినప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్? ఇవాళ అక్కడ అక్రమ మైనింగ్ జరిగిందని అందరూ ఒప్పుకుంటున్నారు, కలెక్టర్తో సహా. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు, ఎవరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారని అడుగుతున్నాం. ఈ సీఎం రమేష్ గారు ఇంతవరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? రుత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ కంపెనీ వాళ్ళదే అంటున్నారు. ఇంకో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ కూడా ఆయన పిఏ పేరును ఉందంటున్నారు. మరి స్వయంగా ఆయన పేరునే అప్లై చేసుకుని, ఆయనే తవ్వుకుని, ఆయనే అమ్ముకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే విశాఖపట్నం ఈ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దోచుకోవడానికి అనువుగా ఉందని ఈ కూటమి నాయకులు భావిస్తున్నారా? మరి స్థానిక శాసనసభ్యుడు ఇంత జరుగుతుంటే ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఆయనకు సంబంధం ఉందా లేదా? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఆ రోజు ఏదో జరిగిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏదైనా జరిగితే మీరు ఆ రోజు మీరెందుకు ప్రతిపక్షంలో రెస్పాండ్ కాలేదు? మేము ఒకటే అడుగుతున్నాం, ముందు అర్జెంటుగా ఈ పవిత్ర ఏదైతే పంచదారుల కొండ ఉన్నాయో దీన్ని కాపాడండి. దీన్ని కాపాడి భవిష్యత్ తరాలకి ఈ వనరుల్ని మిగిల్చండి. ఈ పవిత్రతను కాపాడి ఆలయాన్ని రక్షించండి. నో మైనింగ్ జోన్ ప్రకటించండి. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. అక్రమ మైనింగ్ చేసిన వారి నుంచి ముక్కు పిండి వసూలు చేయండి. ఈ దారాలని నష్టపోకుండా ఏం చేయాలో శాస్త్రజ్ఞులను తీసుకొచ్చి దాని మీద అధ్యయనం చేయించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి
వారసత్వ సంపద. తరతరాలుగా వస్తున్న ఈ సంపదను కాపాడుకోవడం మానేస్తే ఇంకేం మిగులుతుంది? ఉన్నటువంటి ఆ ఆలయం తాలూకా విశిష్టతను కాపాడేటువంటి దానికి ముందుకొచ్చినటువంటి అనేక మంది ప్రజానీకంతో పాటు మీరంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇప్పటి వరకు పెద్దల ధర్మశ్రీ గారి నేతృత్వంలో పోరాటం గడిచినటువంటి కొన్ని మాసాలుగా జరుగుతూ ఉంది. మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా చూపించేటువంటి అవకాశం కూడా మీ అందరికీ దొరికింది. మైనింగ్ పంచదారుల కొండ మీద జరుగుతున్నటువంటి మైనింగ్ కి సంబంధించి దాదాపు 6 మాసాలుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ పురాతనమైనటువంటి ఆలయం ఉంది. ఎన్నో శతాబ్దాల నుంచి ఆ పవిత్రత అనేటువంటిది ఆ ఆలయానికి ఉంది. కరువు వచ్చినా కాటకం వచ్చినా ఏదొచ్చినా పంచదారులు ఏ రోజు ఆగలేదు. చివరికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా ఈ పంచదారుల ద్వారా వచ్చేటువంటి ఈ పవిత్రమైనటువంటి జలాల తాలూకా ఆరిజిన్ ఏంటనేటువంటిది వారికి కూడా తెలియదు. అంత పవిత్రమైనటువంటి ప్రాంతం. అటువంటి ఆ పవిత్రమైనటువంటి జలాల్లోంచి ఈరోజు బురద నీరు వచ్చేటువంటి చేయడం, ఆ మైలు తీర్చుకోవడం, కర్మకాండలు పూర్తి చేసుకోవడం ఇలాగా ఆనవాయితీగా కొంతమంది పెద్దవాళ్ళు చేసుకుంటేవారు పూర్వీకులు. ఈ ప్రాంతంలో ఎవరైనా స్వర్గస్థులు అయితే కాశీ, వారణాసి, ప్రయాగ, గయా వెళ్ళే స్తోమత లేక, లేదా ఇటు రాజమండ్రి వెళ్ళి గోదావరిలో పుణ్యస్నానం చేసే ఆర్థిక పరిస్థితి లేక చాలా మంది పర్టికులర్గా ఈ పాకిరాపేట నియోజకవర్గం కానీ, యలమంచిలి నియోజకవర్గం కానీ, అనకాపల్లి కానీ, ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో ఎంతో మంది ఎవరైనా కాలం చేస్తే ఒక గంగానది ప్రవాహం, దేవనది ఎలాగైతే గంగానది ఉంటుందో అలాగే భావించి పంచదారుల దగ్గరికి వచ్చి పంచదారులు 5 నదులు కలుస్తున్నటువంటి ప్రాంతం ఇది. లేదు త్రివేణి సంఘానికి దీటైనటువంటిది. పవిత్ర జలాన్ని మనం స్నానాలు చేసుకుందాం అని చెప్పేసి ఎప్పుడు పుణ్య స్నానాలు చేసుకునే ఆనవాయితీ మా ప్రాంతంలో ఎప్పుడు కూడా సనాతన నుంచి కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి ప్రక్రియ అది. అందులో భాగమే పంచదారులు అనగానే ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ అడుగు పెట్టినటువంటి ప్రాంతం అది. గొర్రె ధర్మవరం ఇక్కడ ఉంది. ధర్మరాజు ఈ ప్రాంతంలో నడియాడి ఉన్నటువంటి ప్రాంతంలో గొర్రె ధర్మవరం ఉంది. అలా హరిపారివారం ఉంది ఇక్కడ కొండకర్ల దగ్గర ఉన్నటువంటి గ్రామం. ఇవన్నీ కూడా పురాణాల్లో భారతావనికి ముఖ్యంగా ఇక్కడ మహాభారతం తాలూకా కథకి అనుసంధానంగా ఉన్నటువంటి చిహ్నాలు ఇవి. ఈ కొండకర్ల నుంచి విస్తరించినటువంటి ఈ ప్రాంతం, ఈ కనిపిస్తున్నటువంటి కొండ సుమారు 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం. అందుకనే అక్కడ దర్శించుకొని ఎప్పటికైనా సరే ఇక్కడ ఈ కొండ చుట్టూ కూడా దశావతారాలు నిర్మాణం చేయాలి అనేది సత్సంకల్పం నా మనసులో కూడా ఉంది. గిరి ప్రదర్శన చేసి పవిత్రమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని భావించాం. దురదృష్టం పాండవులను అడిగినటువంటి ఈ పంచదారుల కొండని ఈరోజు కలుషితం చేసి దుర్మార్గంగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఇక్కడ ఎంపీగా అలాగే పంచదారుల కొండని ముక్కలు చేసేసి ఇలా చూసుకుండా గ్రామానికి, గణపతి గ్రామానికి అడ్డు దారేసేసి అక్కడ ఉన్నటువంటి గ్రామంతా అమ్మేద్దాం అని చెప్పేసి కోట్లన్నీ కూడా సంపాదించినటువంటి శాసనసభ్యుడు ఒక పక్క, ఎంపీ మరొక పక్క ఇష్టారాజ్యంగా ఇలా చేస్తున్నప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఇదేదో ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా చెప్తున్నాం, రాజకీయ ప్రయోజనం ఆశించి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చెప్పడం లేదు. ఇది ప్రజా వ్యతిరేకతతో కూడుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి కేంద్రాన్ని ఈ రోజు ఆ కేంద్రానికి పెద్ద రంధ్రం చేస్తారు వీళ్ళు. ఆధ్యాత్మిక కేంద్రం ఇది, కానీ ఆ కేంద్రాన్ని పెద్ద రంధ్రం చేసి ఇక్కడ ఏంటి దీనికి బొక్క పెట్టేసి మొత్తం గ్రామాల దోపిడీ చేస్తున్నటువంటి దాన్ని ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటుని వైఎస్ఆర్సీపీ కూడా వాళ్ళకి అండగా ఉండాలని, ఈ కొండని భద్రంగా ఉంచాలని, కొండని గుండు చేసి ఆ గుండు ద్వారా వచ్చినటువంటి కొండని అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు, బోండాలుగా ఉన్నటువంటి వాళ్ళకి
ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే మళ్ళీ వీళ్ళ వెనకాతల నుంచి ప్రజా వ్యతిరేకం ద్వారా వాళ్ళు కొట్టు పంపించే కార్యక్రమాన్ని మనం ఓటు ద్వారా చేయాలని ఉద్దేశంతో ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని ఒక ఆధ్యాత్మిక భావంతో కూడుకున్నటువంటి దైవ చింతనతో కూడుకున్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి కుతంత్రాలని ఎండగట్టడం కోసం ఈ రోజు మా రాష్ట్ర నాయకత్వాన్ని, వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని, జిల్లా నాయకత్వాన్ని, ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, పార్టీ పంచదారుల కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వంలోని పెద్దలే ఒక మాఫియా లాగా ఎలా తయారయ్యారు, మైనింగ్ మాఫియాని ఏ విధంగా నడుపుతున్నారో, వీళ్ళ అవినీతి కోసం కొండల్ని ఎలా పిండి చేసి అమ్ముకుంటున్నారో బట్టబయలైంది. కేవలం వీళ్ళ అవినీతి కోసం, అక్రమాల కోసం ఈ రోజున అక్రమ మైనింగ్ చేయడమే కాదు, దాంతోపాటు ఏదైతే తెల్లవారి లేచి హిందూ మతం దాని ఉద్ధారకులుగా ప్రచారం చేసుకుంటున్నారో వాళ్ళ నిజ స్వరూపం కూడా బయటపడి. ఎందుకంటే ఈ పంచదారుల ఇప్పుడే పెద్దలు చెప్పారు, పంచదారుల వైభవం గురించి. 5 దారులు తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియకుండా వస్తున్న పవిత్ర జలాలు, ఆ పంచదారుల పేరుతో ఉన్న ఈ అతిపెద్ద, అంటే మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఏం చూసుకోరా, ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తారా? అది మీకేం అనిపించట్లేదా? విశాఖపట్నం అంటే ఎంత లోకం అయిపోయిందంటే, ఒకడేమో బీచ్ షాక్స్ అంటాడు, బీచ్లో మందు పోస్తాం అంటారు, ఇంకొకడు వచ్చి గుళ్ళు తవ్వేస్తాడు, ఇంకొకటి వచ్చి 99 పైసలకి ఎకరం ఇస్తాను, మొత్తం రాసిస్తాను, మీరు ఆపుతారా అంటాడు. చాలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతుందనడానికి ఏజెన్సీలో బాక్సైట్ ఒకటి. ఈ విధంగా చూస్తే ఒక దుర్మార్గమైన పరిపాలన, దోపిడీ రాజ్యం నడుస్తుందనడానికి వాళ్ళ పంచదారుల కొండ ఏదైతే మేము మీడియా అందరితో వచ్చి వేలాది మందిగా మనం చూసామో, ఇది బట్టబయలు చేసింది. ఈ సంఘటన చారిత్రాత్మకంగా ఉండిపోబోతుంది అనేది చెప్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పరిరక్షించుకునే వరకు మేము అందరం కలిపి నిలబడతాం, పోరాటం చేస్తాం. ఇంత మంచి కార్యక్రమాన్ని పార్టీ తరపున భుజాన్ని వేసుకున్న నాయకులందరికీ, గ్రామ స్థాయి నుంచి మా జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అడుగులు అదొక ఏదో సింగరేణి గనుల్లాగా దవ్విపడేశారు. పైన ఒక 60 అడుగులు, కింద ఒక 60 అడుగులు. ఒకటేమో రుత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ అంట, అది డైరెక్ట్ గా సీఎం రమేష్ గారి కంపెనీ అంటున్నారు. ఆయన అనకాపల్లి స్థానిక ఎంపీ గారు, బీజేపీ ఎంపీ గారు, చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితుడు. ఇంకొకటి లక్ష్మీ నరసింహ మైనింగ్, అదేమో ఎర్రగుంట్ల కడప జిల్లాకు సంబంధించిన ఒక ఆయన పేరేం పేరు, విజయ్ కుమార్ అనే ఆయన పేరున ఉంది. ఆయన ఎవరు అని అంటే అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ గారు పిఏ అంటున్నారు. మేము అడుగుతున్నాం సూటిగా, అసలు మీ కూటమి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఇంకా ఎక్కడెక్కడ మీ దోపిడీదారులు ఎదుర్కొంటున్నారు? విశాఖపట్నాన్ని బతకనిద్దాం అనుకుంటున్నారా లేదా? ఇప్పటికే కొండలన్నీ 99 వయసులకు చెప్తున్నాయి కదా. చోళులు దీన్ని స్థాపించినట్టుగా అక్కడే రాసి పెట్టారు కదా. మహాభారతంలో ధర్మరాజే దీన్ని ప్రతిష్ఠించాడని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు హిందూ ధర్మ ఉద్ధారకులందరూ, ఇంకా సనాతన ధర్మాన్ని కాపాడేవారు అందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. మీకేమైనా దీన్ని కాపాడాలనే ఆలోచన ఉందా, లేకపోతే మొత్తం ఈ కొండంతా కూడా తవ్వేసి అమ్మేసుకుందాం అనుకుంటున్నారని కూడా అడుగుతున్నాం. ఇంతకుముందు మిత్రుడు అడిగారు ఒక ప్రశ్న, మీడియా మిత్రులు ఆ స్పాట్ లో, ఎవరన్నా అడ్డొస్తే లారీలతో తొక్కించేస్తారంట అని. మీరు తొక్కించేసేవాళ్ళు, మేము తొక్కించేసుకునేవాళ్ళం అని. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే 2 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో భయపెట్టి బతుకుతున్నారు. సినిమాల్లో చూపించిన విధంగా ఒక దోపిడీ అనేది జరుగుతోంది. అక్కడేదో ఒక యువకుడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో బూడిద చేసినట్టుగా ఇక్కడ మా స్థానిక నాయకులు ఇది తప్పని లారీలకు అడ్డెళ్తే సీసీ కెమెరాలు ఉన్నాయి, దాంట్లో రికార్డ్ అయ్యింది, మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని లారీలు పెట్టి తొక్కిచ్చేస్తాం, ఎవరిని బెదిరిస్తారా మీరు అని అడుగుతున్నాం. మీకేమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా అని అడుగుతున్నాం. ఒకసారి తొక్కించి చూడండి అని చెప్తున్నాం. మీకు దమ్ముంటే మీ అక్రమ మైనింగ్కి అడ్డొచ్చిన ఒక్క నాయకుడి మీద కానీ చాలా
ఏం మాట్లాడో కూడా అర్థమైన పరిస్థితుల్లో ఇవాళ ఉంది. అందుకే మీకు తీసుకొచ్చాను సోదరు, దయచేసి నేను రాజకీయం చేయకండి. ఉండొచ్చు మీ ఇంటికి, మీకు రాజకీయ అర్థం ఉండొచ్చు, కానీ రాజకీయ కాదు. ఆ దేవుడి పాపం మీకు చుట్టుకుంటుంది. ఆ TV5 వాడు చెప్తున్నాను, మీకు చుట్టుకుంటుంది పాపం. వద్దు మీకు ఆ పాపం వద్దు. మీ న్యాయం అయితే ధర్మపరులు ఉంటే రండి, మీ ఏపీ అనుకోనండి. ఈ కార్యక్రమం చేస్తున్నారు చాలా సూచన. ఇందాక అమలు చెప్పినట్టు ఆ స్వామి, ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి తాలూకా అది ఆయన కానీ మూడో కానీ తెలిస్తే అది ఎంత పాపం. మీరు మాటలు చెప్తారు, మీ కుటుంబ ప్రభుత్వం మీకు దేవుడి మీద ఉత్సాహం ఉన్నదనే విషయం నాకైతే ఒక ఏసుమతి కూడా నమ్మకం లేదు. కానీ మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఆ స్వామికి ఏదైనా అన్యాయం జరిగి ఏ ఒక్కరు ఇక్కడ కూడా మైనింగ్ సంబంధించిన అంశం ఉండకూడదు. దేవునికి సంబంధించిన అది ఊరన్నీ కూర్చుందాం. కాబట్టి మేము వస్తాం, రోడ్డు మీద ధర్నా చేస్తాం. ఎందుకంటే ఇది కార్యక్రమం, ఇది కాదు, ఇది మంచి పని కాదు. ఇది దయచేసి ఆలోచించమని కోరుతున్నాం. ఇలాంటి విషయాన్ని ఏదో రాజకీయాల్లో ఎన్నో చేసుకోవచ్చు, ఎన్నో కార్యక్రమాలు, ఏవో ఆదాయ సంపాదనకి ఎన్నో దారులు ఉన్నాయి. దారులు మీకు తెలియని దారులు కాదు. మీరు అందులో పండిపోయిన పెద్దలు మీరు. కానీ ఇదేంటి ఈ కార్యక్రమం? అందుకే ఈ మీడియాని తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చాం. మేము వచ్చిన ఈ 1000-2000 మందో గురించో కాదు వచ్చింది. ఈ కెమెరాల ద్వారా, ఈ పత్రికల ద్వారా ఇక్కడ అరాచకాన్ని, దౌర్జన్యాన్ని, దోపిడీని ఈ రాష్ట్ర ప్రధానికి చెప్పడానికే వచ్చింది ఇక్కడికి. ఇది ఎక్కడ తింది? ఏంటండి ఇది న్యాయమా? నిన్న వచ్చి మీటింగ్ జరిగితే సన్నాయిలకు వస్తున్నారు మంత్రులు, శాసనసభ్యులు అని. ఏదో కుట్రలు జరిగిపోతుంటాయి. ఏంటా కుట్ర? మీ ప్రభుత్వం లేదా? మీకు చేత కాదా? చేతకాని ప్రభుత్వం ఇది. చేతకాని ప్రభుత్వం అయితే చెప్పండి. ఆ కుట్ర ఇంకో చేతకాని ప్రభుత్వం అయితే కార్యక్రమం చేయండి. ఏంటా ఇంతకుముందు DRCలో వచ్చి మేము వచ్చి చర్చించాము. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఆహ్వానం. దీన్ని ప్రజా ఉద్యమం కింద మానకంట, ఇది రాష్ట్ర ఉద్యమం కింద అమ్మకంట. ఇది అడ్డుకట్టేసి ఆ దేవుడి పవిత్రతను కాపాడాలని కోరుతున్నాను దయచేసి. కాబట్టి ఇవాళ వచ్చిన మీ అందరూ కూడా ఈ సంఘీభావం తెలపడానికి గ్రామంలో ఉన్న ప్రజలకి సంఘీభావం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తాను. ఈ పాట ఇంతతో ఆగింది కాదు. ఆగాలని కోరుకుంటున్నాం, ఆగుతుందని అనుకుంటున్నాం. ఒకవేళ ఆగిన 10 లారీలకి ఒకటే నంబర్ ఉంటుంది. ఒకే మైనింగ్ బిల్లుతో 100 లారీలు తిరుగుతుంటాయి. నీకింత అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పంచుకుంటారు. చివరికి రేపు 5 సంవత్సరాల పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎవరు సొంత ఊరికి వాళ్ళు పోతారు. సీఎం రమేష్ పూర్తి పేరు కూడా తెలియదు ఎవరికి. సీఎం రమేష్ అట అని. సీఎం రమేష్ అంటే ఒక కరప్ట్ మ్యాన్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక క్యాపిటలిస్ట్ మ్యాన్, ఒక కార్పొరేట్ మ్యాన్, ఒక కమిషన్ ఏజెంట్ అయిన, ఒక లాబీయిస్ట్, అటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి దానికి అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని దోచు తినేటువంటి కార్యక్రమం అత్యంత పవిత్రమైనటువంటి ఆ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టని దెబ్బతీసేటువంటి ధర్మ పరిరక్షకులు ఈ ప్రాంత ప్రజల తాలూకు డిమాండ్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నిన్న డిఆర్సీ జరిగింది. డిఆర్సీ జరిగితే డిఆర్సీలో సంబంధించినటువంటి శాఖ మంత్రి, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి, స్థానిక శాసనసభ్యులు అందరూ కలిసి కూర్చొని ఇది నో మైనింగ్ జోన్ గా ఆలోచన చేస్తున్నాం, దీని మీద ప్రకటన చేస్తాం అనేటువంటి మాట చెప్తారు. మీరు ఆలోచనలు చేయడాలు, ప్రకటనలు చేయడాలు, మీ నోట్లోంచి వచ్చేటువంటి ఏ మాట కూడా ఏ రోజు నిజం కాదు. మీ నాయకుడి దగ్గర నుంచి, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజాప్రతినిధుల వరకు మీరు ఏ మాట చెప్పినా మాట మీద నిలబడడం అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు.
ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సిందే. అంతవరకు ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కొండకి అండగా నిలబడుతుంది. ఇక్కడి నుంచి తట్ట మట్టి కూడా పోనివ్వు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దీని అంతటికి కారకులు ఎవరు? సీఎం రమేష్. ఆయన సొంత పిఏని బినామీగా పెట్టి విజయ్ కుమార్ నాయుడు అనేటువంటి వ్యక్తిని తన సొంత ఊరైనటువంటి ఎర్రగుంటల నుంచి తీసుకొని వచ్చి ఆయన పేరు మీద 2.5 హెక్టార్లు లీజ్ ఇప్పించి 60 రోజుల్లో 60 అడుగులు తవ్వేశాడు. తవ్వేసి ఈరోజు నిన్న అనకాపల్లి వస్తే దాని మీద స్పందించడు, మాట్లాడరు, ప్రభుత్వం మాట్లాడదు. ఈ ప్రాంతానికి సంబంధం లేదు, ఈ ఊరికి సంబంధం లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతం వచ్చే వరకు మేము ఉద్యమిస్తాం. దీని మీద ఇంతకుముందు అమర్ గారు చెప్పిన ఒక తట్ట మట్టి తీసి చూడని చెప్తాం ఏ విధంగా ఉంటుందో. మీకు సిగ్గేయట్లేదా? పబ్లిక్ గా ప్రజల ఆస్తుల్ని దోచుకు తినడానికి మీకేం అనిపించట్లేదా? పైగా నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు పెట్టిన ప్రెస్ మీట్ చూసా, విజయ్ కుమార్ గారు పెట్టిన ప్రెస్ మీట్. దీని వెనకాల కుట్ర ఉంది, భగ్నం చేస్తాం అంటున్నారు. ఎవరు చేసిన కుట్ర అని అడుగుతున్నాం. 6 నెలల క్రితం లేకపోతే ఒక 7 నెలల క్రితం మీరే కదా ఇచ్చారు పర్మిషన్స్, మీరే కదా మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు. కుట్ర అంటూ చేస్తే దీన్ని ఆపాలని ప్రజల పక్షాన మేమే చేసాం, ప్రజల పక్షాన చేస్తున్నాం మేము. దాన్ని కుట్రని మీరు అనుకుంటే అనుకోండి. మీ అక్రమ సంపాదన